హాయ్ తాడేపల్లిగూడెం జాతర సెకండ్ డే. మేమైతే శనివారమే వెళ్ళిపోయామని చెప్పాను కదా. దర్శనం చేసుకొని నైట్ లైటింగ్స్ చూసుకొని వేషాలన్నీ చూసుకొని నైట్ మంచిగా పడుకొని మార్నింగ్ లేచి టిఫిన్లు తినేసి అలా ఒక రౌండ్ మళ్ళీ గుడి దగ్గరికి అయితే వెళ్ళొచ్చాము. మేము వచ్చినప్పటికీ ఇన్ని ఐటమ్స్ అయితే రెడీగా ఉన్నాయి. తాడేపల్లిగూడెంలో అందరూ ఉన్న వాళ్ళందరూ 11 రోజులు పండగ జరుగుతుందంట. 11 రోజులు నీస్ అయితే తినకూడదు. లాస్ట్ రోజు ఇంట్లో పూజ చేసుకొని నీస్ వండుకొని వాళ్ళు తినటంతో పాటు భోజనం పెట్టాలంట. రిలేటివ్స్కి, అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, అందరికీ మన రిలేటివ్స్ మనం ఎంతమందికి పిలుచుకోగలమో అంతమందికి పిలుచుకొని భోజనం అయితే కంపల్సరీ పెట్టాలంట. అలా ఊరే పిలిచింది అందరినీ. ట్రైన్స్ అయితే కాలు తీసి కాలేయడానికి లేదు. ప్రతి ఒక్కరు తాడేపల్లిగూడెం జాతరకే అన్నారు. అలా ఇంటింటికి 30-40 మంది రిలేటివ్స్ ఉన్నారు. ప్రతి ఇల్లు ఒక పెళ్ళి ఇల్లులా ఉంది. అంత బాగా జరిగింది జాతర అయితే. నేను ఇది 3వ జాతర. రాజమండ్రి జాతర, మేడారం జాతర, తర్వాత తాడేపల్లిగూడెం జాతర. నాకైతే చాలా నచ్చింది. ఈ అక్క వాళ్ళే మాకు భోజనానికి జాతర చూడటానికి పిలిచారు. భోజనం పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి తాంబూలం ఇచ్చారు. తాంబూలం ఇచ్చిన తర్వాత తను తిన్నారు. మేమైతే ఇంకా భోజనం చేసి కొంతసేపు రెస్ట్ తీసుకొని ఎవరి లగేజ్ వాళ్ళు పట్టుకొని రిటర్న్ అయితే అయిపోయాము. ఊరైతే నాకు చాలా నచ్చింది. ఫస్ట్ టైం చూడ్డం కదా, అందుకే నచ్చింది అనుకుంటా. ఏమో నాకు నచ్చింది. ఊరు చాలా బాగుంది. జాతర అయితే అద్దరిపోయింది. ఈ వ్లాగ్కి ఇంతే. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. బాయ్, ఉంటా మరి.